ఛత్తీస్గఢ్లో జవాన్లు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. బేడా అడవి ప్రాంతంలో ఇరు వర్గాలు ఎదురు కాల్పులు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక జవాన్ మృతి చెందగా మరో జవాన్కు తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం. ఎదురు కాల్పుల వల్ల అటవీ ప్రాంతమంతా తుపాకీ శబ్దాలతో దద్దరిల్లింది. ఛత్తీస్గఢ్లో జవాన్లు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. బేడా అడవి ప్రాంతంలో ఇరు వర్గాల ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పులో ఒక జవాన్ మృతి చెందగా మరో జవాన్కు తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం. ఎదురు కాల్పుల వల్ల అటవీ ప్రాంతమంతా తుపాకీ శబ్దాలతో దద్దరిల్లింది. ఇక ఛత్తీస్గఢ్లో ఎదురు కాల్పులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. ఛత్తీస్గఢ్ దండకారణ్య ప్రాంతంలో భారీగా ఎదురుకాల్పులు అయితే చోటు చేసుకుంది. పోలీసులకును అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులకు దళాలకు మధ్య భారీ ఎదురుకాల్పు జరిగిందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. దాదాపుగా 2 నుంచి 3 గంటల సేపు కూడా తుపాకీ గుండ్ల శబ్దం అయితే అక్కడ వినపడ్డదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ గ్రామస్తుల పక్కన ఎందుకంటే కొన్ని విలేజ్లు ఉన్నాయి ఆ దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టులు షెల్టర్ చేసుకుని ఉన్న ప్రాంతం ఒకసారిగా పోలీసులు చుట్టుముట్టారు. భారీ ఎత్తున కేంద్ర బలగాలు కాల్పులు చేసినట్టుగా పేర్కొన్నారు. అయితే దీంట్లో మావోయిస్టులు కూడా తిరిగి వాళ్ళు కాల్పులు చేశారు. దీంట్లో ఇద్దరు జవాన్లు కూడా దెబ్బలు తగిలినట్టుగా చెప్తున్నారు. తుపాకీ గుండ్లకు సంబంధించినటువంటి గాయాలని మరొక ఇద్దరు చనిపోయారని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఇంకా పోలీసులు దీనిని నిర్ధారించలేదు. ఎందుకంటే పూర్తి స్థాయి ఇంకా తుపాకులకు సంబంధించినటువంటి మోతాదు అక్కడ కొనసాగుతూనే ఉంది, కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే పోలీసులు మాత్రం నష్టపోయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇద్దరు జవాన్ల గాయాలు కావడం, అంతేకాకుండా ఇద్దరు జవాన్లు కూడా చనిపోయినట్టుగా చెప్తున్న నేపథ్యంలో మొత్తం కూడా ఆ ఇద్దరు కూడా ఎవరైతే గాయాలైనా వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఆ గాయాలైనటువంటి జవాన్లను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే నేరుగా హెలికాప్టర్ ద్వారా మళ్ళీ ట్రీట్మెంట్ అందించడం కోసం అప్పుడు ప్లాన్ చేస్తున్న పరిస్థితి కాబట్టి మావోయిస్టులు అప్రమత్తం కావడంతో కాల్పులు జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా ఆ ఛత్తీస్గఢ్ దండకారణ్య ప్రాంతంలో ఆ జవాన్లు కాల్పు ముందుగా జరపడంతో మావోయిస్టులు చుట్టూ ఉన్నటువంటి మావోయిస్టులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ల్యాండ్ మైన్స్ పేల్చడమే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న తుపాకులతోటి భారీగా కూడా ఎదురు కాల్పులకు దిగినటువంటి పరిస్థితి కాబట్టి అయితే ఎదురు కాల్పుల్లో జవాన్లకు మాత్రం గాయాలని ఒక జవాను మృతి చెందాడని చెప్పేసి కూడా అక్కడ చెప్తున్నారు. మరొక జవాన్ని తీసుకొస్తున్నారు. ఇంకో ఇద్దరు జవాన్ల పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పేసి అంటున్నారు. దాదాపుగా ఇద్దరు జవాన్లు చనిపోయినట్టు అని చెప్పుకోవచ్చు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళని ఇద్దరైతే స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతం మొత్తం కూడా అట్టుడుకుతున్న పరిస్థితి చూడవచ్చు. ఎందుకంటే దాదాపుగా ఈ మధ్య కాలంలో ఏకపక్షంగా కాల్పులు జరుగుతున్నాయి. పూర్తిగా కూడా మావోయిస్టులే నష్టపోతున్న పరిస్థితి కాబట్టి పోలీసులు జరిపినటువంటి ఎదురు కాల్పులు ఎక్కడైతే నక్సల్స్ పై జరుపుతున్నారో నక్సల్స్ పదుల సంఖ్యలో కూడా చనిపోతున్నారు. కానీ ఈ కాల్పుల్లో మాత్రం జవాన్లకు సంబంధించి జవాన్ చనిపోయాడు, మరో జవాన్లకి గాయాలను పరిస్థితి కాబట్టి పోలీసులపై మావోయిస్టుల పై చేయని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా మావోయిస్టులు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో కూడా ఉన్నారు. వాళ్ళు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి బలగాలను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి నేపథ్యంలో కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే మావోయిస్టులు కూడా చెల్లాచెదరుగా వెళ్ళారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా కాల్పులు చేయడంతో కూడా అక్కడ ఉన్నటువంటి దాదాపుగా 200-300 మంది మావోయిస్టులు అక్కడ షెల్టర్ తీసుకుని ఉంటున్నారు. దండకారణ్య ప్రాంతంలో వాళ్ళు కూడా చెల్లాచెదరయ్యారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. మరికొంతమంది కేంద్ర బలగాలను కూడా అక్కడికి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే తప్పించుకున్నట్టు మావోయిస్టులని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఇటు పోలీసులకు మావోయిస్టుల మధ్య భీకరమైన కాల్పులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతూనే ఉంది. ఇంకా కూడా అక్కడ పూర్తి స్థాయిలో కూడా గ్రామాలను కూడా ఆ పోలీసులు అయితే వలయం వేసినటువంటి పరిస్థితి కాబట్టి ఎందుకంటే ఎవరన్నా కాల్పులలో మావోయిస్టులు గాయాలై పాలై ఉంటే ఖచ్చితంగా ఆ గ్రామాలకు వచ్చి వైద్యం చేయించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఆ పని అలాంటి సాహసం కూడా చేయకుండా పూర్తి స్థాయిలో అడవిని మొత్తం కూడా పోలీసులు స్వాధీనం చేసుకునే పరిస్థితి కాబట్టి మరికొంతమంది కేంద్ర బలగాలను కూడా అక్కడ పిలిపించే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. వరలక్ష్మి. రైట్ నవీన్, థ్యాంక్ యూ.